దినం కొంతమంది శ్రీశైల పాదయాత్రకు పోయి వచ్చినటువంటి శివస్వాములు కొంతమంది నా దగ్గరికి వచ్చి శ్రీశైలంలో హృదయ వికారమైనటువంటి సంఘటన మేము ఎదుర్కొన్నాము. అన్నపానాదులు కూడా లేకుండా, తాగేందుకు నీళ్లు కూడా లేకుండా మేము అలమటించి మేము ఇబ్బందులు పడుతుంటే పోలీసు వారు అమానుషంగా మాపై దాడి చేసినారు అని చెప్పి నన్ను సంప్రదించడం జరిగినది. ఆ సందర్భంలో నేను కొన్ని వీడియోలు కూడా మీడియా ద్వారా వచ్చినటువంటి కొన్ని వీడియోలు కూడా నేను చూడడం జరిగింది. ఆ వీడియోల సారాంశం ఏమనంటే, ఒక పోలీసు ఉన్నతాధికారి చూడండి, ఆ పోలీసు ఉన్నతాధికారి ఆ పోలీసు యొక్క ఉన్నతాధికారి అమానుషంగా శివస్వాములపై లాఠీచార్జ్ చేయడం నేను వీడియోలో గమనించడం జరిగింది. అది గమనించిన తర్వాత నేను నిన్నటి దినం అనగా 10/2/2026న నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ యందు ఒక కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ వారు నా కంప్లైంట్ను ఆన్లైన్ ద్వారా నేను చేసిన కంప్లైంట్ను స్వీకరించి సదరు నా కంప్లైంట్ను 31/22/26గా నాకు డైరీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నేను మీ ద్వారా శ్రీశైలం దేవస్థానం యొక్క ఈఓ గారిని, శ్రీశైలం దేవస్థానం యొక్క పాలక మండలి సభ్యులను, చైర్మన్ గారిని కోరేదేమంటే, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా కోరే విధంగా ఏమంటే, శివదీక్ష అనేటువంటిది మన ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి శివదీక్ష. ఈ దీక్షను 41 రోజులు తమ ఇంటి వద్ద గురుస్వాముల వద్ద దీక్ష స్వీకరించినటువంటి ప్రజలు 41 రోజులు నేలపై పడుకొని చల్లనీళ్ళ స్నానాలు చేసి శివుని యొక్క కష్టాలు తీరుస్తాడు శ్రీశైలం మల్లన్న అన్నటువంటి భక్తిభావంతో శ్రీశైలం మల్లన్న అడవులలో పడి ఖాళీ పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకుంటుంటే, వాళ్ళు 40 కిలోమీటర్ల పాదయాత్రను చేస్తున్నటువంటి భక్తులు అలసి సొసలి క్యూ కాంప్లెక్స్ లోకి వచ్చి ఎంత తొందరగా దర్శనం అయిపోతే మా పిల్లలకు ఇచ్చిన మాలను తొందరగా విరమించి మా ఇళ్లకు పోవాలన్న తలంపుతో ఉంటే, గంటల తరబడి ఆ దేవస్థానం యొక్క క్యూ లైన్ల యందు దేవస్థానం అధికారులు క్యూ లైన్ల యందు వాళ్ళను నిర్బంధించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది చాలామంది ఈరోజు ప్రజలకందరికీ కూడా షుగరు, బీపీ అనేటువంటి రోగాలు ఉన్నాయి. ఈ రోగాల వల్ల కూడా ఆకలికి తట్టుకోలేరు. మొన్న జరిగిన సంఘటనలో భోజనం ఏర్పాట్లు కూడా శ్రీశైల దేవస్థానం చేయలేదు, మంచినీళ్ళు కూడా వేయలేదని మీడియాలో నేను ఎంతో భక్తులు వాపోతుంటే నేను వీడియోలు కూడా చూశాను. అదేవిధంగా శ్రీశైలము అనగానే పాతాళ గంగ గుర్తొస్తుంది. నిజంగా పాతాళ గంగ యొక్క నీటిని ఉపయోగించుకుంటే యావత్ భారతదేశానికి కూడా నీళ్ళు ఇవ్వగల పాతాళ గంగ ఉంది, కృష్ణమ్మ తల్లి ఉంది. అటువంటి శ్రీశైలం మల్లన్న దగ్గర కూడా నీళ్లు ఇవ్వకపోవడం అనేది చాలా విచారకరమైన సంఘటన. రెండో విషయం, ఎస్పీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా నేను కూడా చూశాను. కానీ వీడియోలో స్పష్టంగా ఆయన తన చెయ్యి ఎంత బారుందో అంత జైబారుగా కొట్టడం కూడా తమరు ఇప్పుడే నేను వీడియో చూపించాను, గమనించినారు. రెండో విషయం, ఈ విషయమై ఆ రోజు అక్కడ ఉన్న కొంతమంది భక్తులను నేను విచారించగా ఆ భక్తులు చెప్పిన విషయం ఏమనంటే, మేము కొట్టలేదు అన్న తర్వాత మేము అక్కడే మమ్మల్ని ఎందుకు మీరు లాఠీచార్జ్ చేస్తారని కూడా ఆ పోలీసు ఉన్నతాధికారిని వాళ్ళు నిలదీయడం జరిగిందని కూడా చెప్పినాము. ఆయన దానికి సమాచారం ఇవ్వకుండా వాళ్ళను తోసివేసినాడని కూడా నాకు కొంతమంది శివస్వాములు వచ్చి చెప్పగలిగినారు. ఏం లేదు, మేము ఒకటే చెప్తున్నాం, మాకు డిమాండ్స్ ఎందుకు ఉంటాయి, మాది అభ్యర్థన మాత్రమే ఉంటుంది. మేము యావత్తు ఉభయ రాష్ట్రాల శివస్వాముల తరపున నేను శ్రీశైలం ఈఓ గారికి, పాలమండలి ప్రభుత్వానికి విన్నవించడం ఏమనగా, 40 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తులకు సరుకైన సౌకర్యాలు కలగజేయండి. అదేవిధంగా క్యూ లైన్లో వాళ్ళకి అన్నపానాదులు ఏర్పాటు చేయండి. ఒకవేళ శ్రీశైలం దేవస్థానం పాలక మండలి గారు కానీ ప్రభుత్వం గారి దగ్గర కానీ ఆ దేవాలయానికి ఆదాయ వనరులు లేవని మీరు భావిస్తే, శివదీక్ష వేసుకున్న ప్రతి భక్తుడు టోల్గేట్ దగ్గరే 100 రూపాయలు చెల్లించే అన్నపానాదులకు రమ్మని ఒక నిబంధన ఏర్పాటు చేయండి. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అభిషేకాదులు తర్వాత పూజలు చేసినటువంటి మా శివదీక్షాపరులు 100 రూపాయలు ఖర్చు పెట్టుకోలేని ఈయన స్థితిలో లేరు. ఖచ్చితంగా మీ దేవస్థానానికి 100 రూపాయలు చెల్లించి మీ భోజనం తిని, మేము భోజనం కూడా 10 నిమిషాల నుంచి గంట 2 గంటల్లో దర్శనం అయితే ఏ భోజనము ఏ భక్తుడు చెడు తన ఇంటికి పోవాలన్న ఆలోచన చేస్తాడు. కానీ ఇక్కడ అట్లా జరగట్లేదు. గంటల తరబడి కావచ్చు, బ్రహ్మోత్సవాల సందర్భంగా విపరీతమైన రద్దీ ఉంటుంది, ఎవరు కాదనం దానికి. కాకపోతే ఆ క్యూ లైన్లలో సరైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు, తొక్కిసలాట జరగకుండా చెక్ పోస్ట్ దగ్గరే చాలా ప్రాంతం ఉంది, మనకు
చాలా మంది కూడా ఈరోజు పర్యాటక ప్రేమికులు ఉన్నారు. శివభక్తులలో కూడా ఆ పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చెందినట్లయితే అది కొన్ని షెడ్లు ఏర్పాటు చేయండి, ఫ్యాన్లు ఏర్పాటు చేయండి. ఆ షెడ్లలో వేసి స్లాట్ల ప్రకారం ఇప్పుడు శబరిమల ఉంది. మేము కూడా చాలాసార్లు శబరిమల వెళ్ళాము. మాకు ముందే చెప్తున్నారు, మాలదారు స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో టికెట్ తీసుకొని వస్తేనే మేము ఎంట్రీ చేస్తున్నామన్నారు. QR కోడ్ ఇస్తున్నారు. ఆ క్యూడ్ ప్రకారమే శబరిమల వెళ్తున్నారు మన ఉభయ రాష్ట్ర యావత్ భారతదేశ భక్తులు. అదేవిధంగా ఆ విధమైన స్లాట్లు ఏర్పాటు చేయండి. కాబట్టి నేను కోరేదేమనంటే సౌకర్యాలు పెంపొందించి భక్తులపైన దాడి, పోలీసులకు అక్కడ ఏదో జరిగిపోతుందని సూచనలు దయ ఉంచి శ్రీశైలం యొక్క ఈవో గారు కానీ పాలక మండలి కానీ ఎటువంటి సూచనలు ఇవ్వద్దు. భక్తులను సాదరంగా ఆహ్వానిస్తే స్వామి కోసం ఇప్పుడు 49,000 మంది ఆ రోజు వస్తే రేపు 2 లక్షల మంది కూడా రావచ్చు భక్తులు. ఇది ప్రజల సంపూర్ణమైనటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతిని చేయకూడదు, వద్దు. కొట్టడం అనేది, ఈ పద్ధతిలో దీక్ష తీసుకున్నటువంటి భక్తులను కొట్టడం అనేది చాలా శోచనీయమే. కాబట్టి భక్తులపైన ఈ రోజు నుండి ఎటువంటి దాడి చేయకుండా పోలీస్ వ్యవస్థ మెరుగైన సౌకర్యాలతో ఎటువంటి ఆయుధాలు ధరించకుండా, ఆయుధాలు చేపట్టకుండా శ్రీశైలంలో క్యూను మెయింటైన్ చేయవలసిందిగా కోరుతున్నాను. భక్తుల ప్రేమ్ కుమార్ సిద్ధాపురం, ఉమరలి గారి కాదర్వలి కొత్తపేట, పొందుగుల शेख अनवर हुसैन मल्ल रामलक्ष्मण वडलरापुरम, रोक यशोदा बुखापुरम, పొన్నూరు వీరపాక్షమ్మ, మారెడ్డి రమణమ్మ బుక్కాపురం, బొమ్మిరెడ్డి పెద్దపుల్లారెడ్డి గోపవరం, దులకచందనం చిన్న నరసింహులు మసీదు, నంద్యాల సానం నాగరాజు గాజులపల్లి, ఆవుల చిన్న కృష్ణుడు బండాత్మకుడు, దాసరి అరుణకుమారి సింగవరం, ముగత భాగ్యమ్మ ఏకోడురు, ఎర్రం మహేష్ సింగవరం, గునిగేని మౌనిక కడమ, షేక్ నబిరసుల్ జీలింగాపురం, భూమా నాగలక్ష్మమ్మ సింగ, దూదేకుల సయ్యద్ కమ్మరి పుణ్యవతమ్మ జీలింగాపురం, కొండా వెంకట సుబ్బారెడ్డి సంతజూటూరు, షేక్ షఫీ జీలింగాపురం, తమ్మినేని సరళాదేవి వెలుగోడు, తిరశాల సంజన్న మోత్కూరు, గుండ్రాతి సామన్నగౌడు బోయరవల, డబ్ల్యూ చరణ్ సాయి రెడ్డి, తోళ్ళ మాసమ్మ వెలుగు, కురేషి కౌసర్ వెలుగోడు, కోలియా లక్ష్మణ,
రాజే నాగమణి ఇందిరానగర్. Celebration we are celebrating at Bedamchalla CHC. This is Unani dispensary. It is a very old dispensary in this Bedamchalla town, and we are celebrating National Unani Day in view of birthday of Dr. Ajmal Khan, 150th birthday. This is we are celebrating. On this eve we are celebrating, and we are conducting a medical camp for this occasion, special occasion. The patients are taking medicines in all types of diseases in Unani system of medicine. Especially we are providing, government of state Andhra Pradesh has provided a special treatment in Unani system, and it is also providing very special attention for the Ayush system of medicines. యునాని డే పురస్కరించుకొని ఇలా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో. యునాని మెడిసిన్లో మనకు దీర్ఘకాలపు వ్యాధులకి చాలా మంచి మందులు ఉన్నాయి. రీనల్ స్టోన్స్కి, స్కిన్ ఇన్ఫెక్షన్స్కి, మళ్ళీ కిడ్నీ స్టోన్స్కి వచ్చేసి మోకాలు నొప్పులకు వచ్చేసి మంచి మంచి మందులు ఉన్నాయి. మనం 150వ జన్మదినోత్సవం పురస్కరించుకొని సాధ్యమైనట్టుగా మనం యునాని డేని సెలబ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ మెదక్లో చాలా పురాతనమైనది మన యునాని డిస్పెన్సరీ. కాబట్టి ప్రజలందరూ సారు మంచి సారు ఉన్నారు, మంచిగా వారి సేవల్ని సద్వినియోగించుకోవాలి. అయ్యో లైట్ వేసిన చూడని దిగద్దని చెప్పు. నంద్యాల పట్టణంలో మహిళలు కాదు, కానీ మీరు లైసెన్స్ పెట్టి నడవండి. ఎందుకంటే మన ఉండపల్లి దగ్గర కాలేజ్ అమ్మాయి మీరు బాడీ కట్టుకోవచ్చు. సపోర్ట్ తీసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి 30 రోజులు మార్నింగ్ వెళ్ళి ఫోటో ఇచ్చి ఆధార్ కార్డు ఇస్తే మీకు ఈవినింగ్ లోపల మీకు లైసెన్స్ వస్తుంది. పట్టణ ప్రజలకు నంద్యాల ట్రాఫిక్ పోలీస్ శాఖ తరఫున అందరికీ నమస్కారములు. మా జిల్లా ఎస్పీ సార్ గారు సునీల్ శరణ్ గారు ఖచ్చితంగా మైనరు తర్వాత మహిళలు ఎవరైనా కానీ లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తే కఠినంగా ప్రయాణించమని చెప్పడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ 3 days ముందు నూనెపల్లి దగ్గర ఒక కాలేజ్ అమ్మాయి బైక్ నడుపుతూ సైకిల్లో పోయి 75 సంవత్సరాల రామూర్తి గారికి యాక్సిడెంట్ చేశారు. ఆ పెద్దయన గారు నెక్స్ట్ రోజు చనిపోవడం జరిగింది. ఆ పాప
స్కూటీ తీసుకొచ్చి స్టేషన్ పెట్టి ఆ పాపకు లైసెన్స్ తెలిసింది. ఆ పాపను కోర్టులో హాజరుపరచడం జరిగింది. తర్వాత జడ్జి సార్ గారు ఏమి ఆర్డర్స్ ఇస్తారో దాని ప్రకారం మేము ఫాలో కావాల్సి వస్తుంది. దయచేసి మేము వెళ్లి పోలీసులు చెప్తున్నాం, ప్రతి సిస్టర్స్కి అందరికీ స్కూటీ నడిపే మహిళలకు వెళ్లి పోలీసులు అవేర్నెస్ పెడుతున్నాము. ఒక్కరోజు మీరు మార్నింగ్ వెళ్ళి మీ భర్తను కానీ మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ని కానీ తీసుకుని వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్లో మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, మీ 2 ఫోటోలు తీసుకెళ్తే మీకు లైసెన్స్ ఇస్తారు. మీకు లైసెన్స్ ఉందనుకోండి 5,000 రూపాయలు జరిమానించి కాపాడుకుంటారు. అలాగే ఏదైనా బై మిస్టేక్ యాక్సిడెంట్ అయినా కూడా మీకు లైసెన్స్ ఉంది కాబట్టి మీరు కూడా సేఫ్గానే ఉంటారు. ఎంత పెన్షన్ వస్తుందమ్మా? 6,000 వస్తుంది. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? 15,000 పెన్షన్ ఇవ్వాలని చేస్తారు. పాపకి ఎన్ని ఏళ్ళు ఉంటాయమ్మా? ఏం పేరు మా పాప పేరు? నాగమ్మ సార్. మీ పేరుమ్మా? తోట మాణిక్యం. ఎప్పటి నుంచి ఉందమ్మా పాపకు అంగమగలం? చెట్లు ఉంది సార్. పుట్టినప్పటి నుంచి ఉందమ్మా. పుట్టినప్పటి నుంచి ఉంది. ఎంత ఇస్తున్నారమ్మా పింఛన్ ఇప్పుడు? 6,000 ఇస్తున్నారు సార్. 6,000 ఇస్తున్నారా? ఏంటమ్మా ఎంతమంది పిల్లలు? ఏం కదమ్మా? 4 ఆడపిల్లలు సార్. 4 ఆడపిల్లలు. 4 ఆడపిల్లలే. ఎట్టమ్మా మీ జీవన ఆధారం ఎట్టా? ఎట్టనే సార్, ఎట్టనే వెళ్ళాల్సింది సార్. ఇప్పుడు 6,000 ఇస్తున్నారు పింఛన్. 6,000 ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఎంత ఇవ్వాలని పింఛనమ్మా? 15,000 సార్. 15,000. అది సదరం సర్టిఫికేట్ లో ఎంత పర్సెంటేజ్ చేసినారమ్మా? 6,000 సార్. సదరం సర్టిఫికేట్ లో ఎంత పర్సెంటేజ్ చేసినారమ్మా? ఎంతమ్మా? 90 సార్. 90% వేసినారు. ఓకే, ఒకసారి చూపిమ్మా సదరం సర్టిఫికేట్. సార్ आयुर्व्यायु श्रीकालहस्तीश्वर परमेश्वर अनुग्रह प्रसादु तथास्तु समस्त व्यापारे भम 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 भया भया
శ్రీ మహాగణాధిపతయ నమః. పరమేశ్వరాయ నమః. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాశివరాత్రిని పురస్కరించుకొని నంద్యాల నంది మండలంగా పిలువబడేటువంటి ఈ నంద్యాలలో దాతలు అంటే కాళహస్తీశ్వర స్వామి వారికంతా కూడా రాష్ట్రం నుంచి దేశం నుంచి ఎక్కడెక్కడి నుంచో అంతా కూడా ఈ మహాశివరాత్రికి శివాలయాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా వైభవంగా ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఒక కాళహస్తీశ్వరు వాయులింగం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం. మరి ఈ పుణ్యక్షేత్రానికి నంద్యాల వాసులైనటువంటి ప్రసాద్ గారు అనేటువంటి పిలువబడేటువంటి వారి దంపతులు, వారి కుమారుడు దిలీప్ కుమార్ గారు గత 2 దశాబ్దాలుగా అంటే 20 సంవత్సరాలుగా శివరాత్రి ప్రతి శివరాత్రికంతా కూడా నంద్యాల నుంచి కూరగాయలంతా కూడా సమర్పణ చేయడం అంతా కూడా క్షేత్రానికంతా కూడా జరుగుతూ ఉంది. అయితే 20 సంవత్సరాలంటే మాటలు కాదు. ప్రతి సంవత్సరం అంతా కూడా కొన్ని టన్నుల ద్వారా ఈ కూరగాయలంతా కూడా సమర్పించడం అంతా కూడా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎన్నో విశేష కార్యక్రమాలంతా కూడా ఆ దంపతులు వారి యొక్క కుటుంబం అంతా కూడా చేస్తూ వస్తూ ఉంది. కావున ఆ వాయులింగ కాళహస్తీశ్వర స్వామి యొక్క అనుగ్రహము వారికి వారి కుటుంబానికంతా కూడా ఎల్లప్పుడూ కూడా నిలబెడాలి. అదేవిధంగా ఒక నంద్యాల వాసి ఈ దాతనంతా కూడా కాళహస్తీశ్వర స్వామి వారికి కొన్ని వందల వేల ప్రజలకంతా కూడా అన్నం అనేటువంటిది కూరగాయల్లో అన్నానికి కూరగాయలు అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఇటువంటి ఇన్ని కూరగాయలంతా కూడా ఇస్తూ ఉన్నారంటే సాధారణమైనటువంటి విషయం కాదు. అందులో నంద్యాలలో ఉండడం మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా కూడా భావన చేసుకోవాలి. కావున ఆ కాళహస్తీశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా ఉండాలనేసి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సర్వక్షేత్రాలకు ఆభరణమై ఉండండి. దక్షిణ కైలాసంగా భూలోక కైలాసంగా దక్షిణ కాశీగాను విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రానికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని గత 19 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మా కుటుంబ సభ్యుల సహకారంతో జరుగుతున్నది. ఈ సంవత్సరం ఆ వాయులింగేశ్వరుని ఆశీస్సుల వల్ల 20 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా నంద్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా నా వంతు నా కుటుంబ సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తూ సమాజంలో చిన్న గుర్తింపు సంపాదించుకున్నాను. శ్రీకాళహస్తి క్షేత్రం భూ కైలాసం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి దర్శనార్థమై వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాద వితరణ కేంద్రం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలిగా ఉన్న వాళ్లకు అన్నం పెట్టాలనేది సాంప్రదాయం మన సనాతన హిందూ ధర్మంలో ఉంది. దాని కర్మానుసారం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాను. భవిష్యత్తులో మా కుటుంబ సభ్యుల సహకారంతో మరింత పురోగతిని సాధిస్తానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ.